కాజ్ ఆఫ్ ట్రావెల్ అని ఒకటి మాట్లాడారు. ఎందుకు రాజమండ్రి బైక్ మీద బయలుదేరారని చెప్పి దానికి నేను ఐజీ గారు సమాధానం చెప్పారు. ఆయన ఎంక్వైరీలో ఇక్కడ బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు లోకల్గా తిరగడానికి బుల్లెట్ అక్కడ ఉంచితే ఉపయోగపడుతుందని చెప్పి బుల్లెట్ని అక్కడ పెట్టడానికి దాని మీద ట్రావెల్ చేశారు. అయితే ఈ విషయం ఒక ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ ఒక సలహా కూడా ఇచ్చారు, నువ్వు బుల్లెట్ మీద ట్రావెల్ చేయొద్దు, దాన్ని పార్సిల్ చేసి ట్రైన్లో పంపించేసి నువ్వు తర్వాత కార్లోనో వేరే మార్గంలో నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన సలహా చెప్పినా కూడా ఈయన తీసుకోలేదు. అది బుల్లెట్ని అక్కడ లోకల్గా ఉంచితే తిరగడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఒక కారణంగా నేను ఐజీ గారు చెప్పారు ఆయన ఎంక్వైరీలో తెలియని విషయం. రెండోది, ఇప్పుడు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ప్రాణాలకు భయపడి ప్రాణ భయంతో బయటికి రావట్లేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ప్రవీణ్ గారి పరువు కాపాడాలి అనే ఉద్దేశం ఉండబట్టే డే 1 ఇది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆయన ఆహారపు అలవాట్లు, ఆయన దైనందిన అలవాట్లు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఎంక్వైరీ ముందుకెళ్లే కొద్దీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్లు తీసిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రవీణ్ గారి పరువును కాపాడదామని చెప్పి ప్రయత్నం చేశారండి. ఇక్కడతో వదిలేట వీళ్ళు లాగి ఆయనకి ఆ తాగే అలవాట్లు ఉన్నాయో లేవో ఎందుకు బయట తీస్తున్నారు. ఇంకా మీరు ముందుకెళ్ళి హైదరాబాద్లో తాగిన వివరాలు కూడా తీయండి అని చెప్తున్నారు. ఇప్పుడు అభినయ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడాను, వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి అన్నారు. ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద సమాజం ముందుకు వచ్చి ఇప్పుడు అవసరమైతే గన్మెన్లు కూడా ఇస్తారు ప్రభుత్వం గన్మెన్లు కూడా ఆ ఫ్యామిలీకి సమకూర్చగల పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే సమాజంలో డిమాండ్ నిజంగా అంత థ్రెట్ ఉంటే. ఇంకొకటి హాస్యాస్పదంగా ఉన్నది ఏంటంటే ఆయన్ని కంట్రోల్లోకి తీసుకుని వైన్ షాపులు పంపించి ఇంత ట్రావెల్ చేయించారని చెప్పి చేతబడి చేసి పరకాయ ప్రవేశం చేశారనుకో విధం కూడా తర్వాత వస్తాయో నాకు తెలియదు. ఇప్పుడు అంత కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు క్షుద్రబుద్ధి చేశారని రాజబోడ అన్నారు. అది కూడా వచ్చేసిందా? ఓకే. అయితే ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేయించాల్సిన అవసరం ఉంది, ఇంట్లోనే సూసైడ్ చేసుకునేలాగా చేయొచ్చు కదా కంట్రోల్లో తీసుకున్నప్పుడు. అంటే ఇది ప్రమాదంలాగా చిత్రీకరించడానికి చేసినటువంటి కుట్ర అని కదా. ప్రమాదంలాగా అయితే ఇప్పుడు మధ్యలో 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. క్లియర్గా లారీ కింద పడబోయి తప్పించుకున్నాడు ఆయన యాక్సిడెంటల్గా. అక్కడే లారీ కింద అంటే ఉద్దేశపూర్వకంగా చనిపోవాలి ఇతను కంట్రోల్లో తీసుకుని ప్రయాణం చేయిస్తున్నారు అన్న నిజమైతే ఆ లారీ కింద పడిపోయేవాడు, బస్సు కింద పడిపోయాడు ఎక్కడో. అంటే అతన్ని చంపేస్తామని చెప్పలేదు, ఆయనకి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనో లేదంటే చంపేస్తామనో చెప్పలేదు. అతన్ని మేము చెప్పినట్టు చెయ్యి అని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. సో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అంత స్క్రిప్ట్ రాసిచ్చారు. అన్ని సీసీ కెమెరాల ముందుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ప్రవీణ్ పగడాలను చంపి అక్కడ పడేశారు. ప్రవీణ్ పగడాలకు కూడా చంపేస్తారని తెలియదు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తా ఉన్నారు, మేము చెప్పినట్టు చేస్తే మీ కుటుంబాన్ని వదిలేస్తా ఉన్నారు. సో ఏదో ఒక పాయింట్లో కుటుంబాన్ని వదిలేస్తారన్న ఉద్దేశంతో ప్రవీణ్ పగడాల వాళ్ళు చెప్పినట్టు చేశారు. చివరిలో ప్రవీణ్ పగడాలను చంపి అక్కడ పడేశారు అనేది ఆయన డౌట్. అంటే ఆయన్ని అంత అమాయకుడిగా అంత పిరికివాడిగా చిత్రీకరిస్తున్నారు ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ప్రవీణ్ని చంపేసిన తర్వాత నీ ఫ్యామిలీని వదిలేస్తామంటే అంత చంపిన తర్వాత కాదు, మేము నువ్వు అక్కడికి వెళ్ళు నిన్ను కూడా వదిలేస్తావు, నిన్ను కూడా చంపుదామని ప్రవీణ్కి చెప్పలేదు. అసలు కాదండి, అసలు ఏ కాలంలో ఉన్నామండి ఇప్పుడు మనం? నేను భయపడతాను, నేను కంట్రోల్లోకి వెళ్ళిపోతాను. నన్ను ఎవరైనా ఒక 10 మంది కలిసి నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే మీ ఇంట్లో పలానా వ్యక్తి నాకు ఎవరైతే బాగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళని చంపేస్తాము, అక్కడ ఒకరు ఉన్నారు రెడీగా చెప్పడానికి. అంటే ఇంట్లో ఆల్రెడీ ఒకరు ఉన్నారు అని అంటారు మీరు? ఖచ్చితంగా అక్కడ ఇంట్లో కాదు, ఇంటికి దగ్గరలో అబ్జర్వేషన్ లో ఉన్నారు. నువ్వు మేము చెప్పినట్టు చంపేస్తాం, ఖచ్చితంగా నేను కూడా చెప్పినట్టు చేస్తా. ఎవరైనా చేస్తా సార్, ఎమోషన్స్ ఉన్నాయి మనకి. బాగా సినిమాలు చూసి వచ్చారు సార్. ఇప్పుడు సినిమాలు చూసి కథలు చెప్తే ఏం చెప్తాను? I'm really sorry for this. I am completely going to differ this. I am there. It is an accident. That's my personal opinion. But I'm standing because 80% are still talking. Okay, this is a murder అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి సరే ప్రొవిజన్ ఉంది, బోధం ముందుకి అంటున్నాను. నేనంటే మన వాళ్ళ మేధస్సు ఎంతవరకు నేనడదామంటే అవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఒకసారి మీతో మాట్లాడుతున్నారు. రాజబోడ ఉన్నారు, ఆయన చాలా మేధస్సుతో చెప్తూ ఉన్నారు, రకరకాల యాంగిల్స్ లో కూడా చెప్తున్నారు. రాజబోడ గారు నమస్తే. లెట్ మీ కంప్లీట్ సంథింగ్. ఒక బాంబ్ వేరు సొప్రీషం ఆగండి. నేను అనేదేమంటే I'm getting into politics. Christian community ఆంధ్రప్రదేశ్ లో జగన్ వెనకాల నిలబడి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ డెసిషన్ చేయలేదు వాళ్ళు. 5 సంవత్సరాలు నష్టమైందండి అక్కడ. ఓకే,
అది రాజకీయాలు కదా. రాజకీయ కోణం రాజీ- అంటే నేను అంటే మేధస్సు. రాజకీయాలు వేరు, భావోద్వేగాలు వేరు, మేధస్సు. మతాలు వేరు. మళ్ళీ మేధస్సు ఒక్కళ్ళన్నా నేను అప్పుడు కూడా మాట్లాడా నేను, అరే రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నువ్వు నాశనం చేస్తే రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? మూడు ముక్కలు అట్లా కదా. అభినయ్ చెప్పినది ఆలోచించాల్సిన డౌట్లా, లేదు అంటే సినిమాటిక్ గా కొట్టిపారేయాల్సినటువంటి అంశమా? ఓకే, నేను కరుణాకర్ సుగుంతో మాట్లాడతాను. ఒకసారి రాజ్బోడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు. రాజ్బోడా గారు, ఏంటి ఇప్పటికీ మీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా, క్షుద్రపూజల? గతంలో మన క్షుద్రపూజలు అని కూడా అన్నారు మీరు. ఇంకేమైనా యాంగిల్స్ ఉన్నాయి ఇందులో మీకు? రాజ్బోడా గారు, మీ మ్యూట్లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఓకే, మాట్లాడండి. రాజ్బోడా గారు, మీ ఆడియో రావట్లేదు. అన్మ్యూట్ చేశారా? పీసీఆర్ ఒకసారి ప్లీజ్ చెక్. ఓకే, షేక్ నాగూర్ విజయవాడ నుంచి. ఓకే, నాగేశ్వరరావు. ఓకే, ఈలోపు నేను ఇద్దరు కాలర్స్ని తీసుకుంటాను. ఒకసారి ఈలోపు రాజ్బోడా ఆడియోని సెర్చ్ చేయండి. నాగూర్ గారు రాజమండ్రి నుంచి. నాగూర్ గారు మాట్లాడండి. అండి, ఆమె ముస్లిం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అభినవ్ పాస్టర్ గారికి ఇప్పుడు 2 పాయింట్లు ఆయన రేజ్ చేశారు కదండి. అందులో ఒక పాయింట్ నేను ఆయనకు అడుగుదామని చేశానండి. ఆయన ఏమని రైజ్ చేస్తున్నారంటే, అసలు విజయవాడ నుంచి బయలుదేరింది ప్రవీణ్ పగడగల్ కాదు అని చెప్పి ఫస్ట్ మీటింగ్ స్టార్టింగ్ మాట్లాడారండి. కానీ ఆయన ఆ మధ్యలో ఉన్న జర్నీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి, నేను విజయవాడ వెళ్తానని కూడా ఆయన చెప్పారు వాళ్ళ వైఫ్తో. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆయన అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. సో అది ఒకసారి ఆయన ఆలోచించాలి. 9 గంటలకి వాళ్ళ వైఫ్ కాల్ చేశారు, మాట్లాడారు. నేను విజయవాడ వెళ్తానని చెప్పి చూసాక చెప్పారు. అది ఐజీ గారు కూడా చెప్పారు మన మీటింగ్ లో. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆయనే. కానీ ఆ ప్రూఫ్ ఉన్నా కూడా ఆయన కాదు అని చెప్తున్నారు. ఆయన ఒకవేళ ఆయన ఫోన్ తీసుకుని ఎవరో ఈయన ముందుగానే కిడ్నాప్ చేస్తే, ఆయన మ్యాన్ఫ్లేట్ చేస్తే, ఒకవేళ డూప్నే పెడితే డూపు మాట్లాడితే ఆయన మాట్లాడిన వాయిస్ వాళ్ళ వైఫ్ అప్పుడే వాళ్ళ డౌట్ వస్తుంది, ఈయన పాస్టర్ గారు కాదు అని చెప్పి. సో ఆయన చెప్పిన 2 పాయింట్లు అనేవి టోటలీ రాంగ్ అండి. ఓకే, అక్కడ కాల్ చేయించాల్సిన అవసరం ఏంటి హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంటే అనేది? ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆయన చెప్పారంటే ఆయన ప్రవీణ్ పగడగల్ కాదు అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారండి. మళ్ళీ 2వ పాయింట్ ఏం చెప్పారంటే, ఆయన కాదు వేరే పర్సన్ డూబ్ అన్నారు. కానీ ఆయన డూబా అయితే ఆయన కాల్ చేసి వాళ్ళ వైఫ్ మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళ వైఫ్ అప్పుడే ఆవిడ ఐడియా వస్తుంది, ఈయన ఆయన కాదు అని చెప్పి ఆవిడ వెంటనే చెప్తుంది. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ చాలండి. అభి గారు చెప్పే 2 పాయింట్లు కూడా టోటలీ రాంగ్ అని చెప్పడానికి. ఓకే, ఆయన కూడా విజయవాడ క్రాస్ చేస్తున్నానని తప్ప ఇంకేం మాట్లాడలేదు అక్కడ. అప్పుడు మనకు 2 వైపుల నుంచి ఆలోచించవచ్చు. అంటే ఒకవేళ అభినవ్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూ భయంతో ఆమె కాల్ చేస్తే విజయవాడ క్రాస్ చేస్తానని చెప్పొచ్చు. లేదు ఆయన మామూలుగానే వెళ్ళి ఉంటే అలాగే నా చెప్పొచ్చు. 2వ పాయింట్ ఏంటంటే డూప్ పెట్టారు అంటున్నారు కదా. ఒకవేళ డూప్ పెడితే ఆయన ఫోన్ మాట్లాడతాము, ఆయన వాయిస్ అనేది ఈజీగా, ఇప్పుడు మీరు నేను గుర్తుపోయినా 2025 నుంచి ఆవిడ వైఫ్ ఉన్నారు, ఆవిడ ఈజీగా గుర్తుపెడతారు. అంటే ఇంకోటి ఏంటంటే, ఇలాంటి డౌట్స్ ఏమైనా రేజ్ చేయాలండి, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ రేజ్ చేయాలండి. ఇలాంటి డౌట్స్ ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ట్రావెల్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ 20-25 ఇయర్స్ నుంచి ఆయన వీళ్ళకంటే మహా అయితే వీళ్ళకి ఇవి పాస్టర్ అభి గారికి ఆయన మహా అయితే 1-2 సార్లు టీవీలో చూసి ఉండొచ్చు. కానీ 20-25 ఇయర్స్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఫేస్ కట్స్ కానీ, ఆయన వాకింగ్ కానీ, ఆయన అలవాట్లు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఇప్పుడు మీరు ఎవరైతే మీటింగ్ ఉన్నారో మీ అందరికంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తాయి. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి డౌట్స్ లేవు, వాళ్ళందరికీ నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ మీద. ఓకే, అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, ఆ కాలర్ దగ్గర కూడా తీసుకుందాం క్వశ్చన్. నాగేశ్వర్ గారు రాజమండ్రి నుంచి. నాగేశ్వర గారు మాట్లాడండి. హలో, నాగేశ్వర గారు మాట్లాడండి. సార్, ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కొన్ని డౌట్స్ రేజ్ చేశారు. అందులో ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎందుకు బండి మీద ప్రయాణించారండి అని అన్నారు. దానికి ఎస్పీ గారే నిన్న డౌట్ క్లారిఫై చేశారు కదా. ఆయన రాజమండ్రిలో కొంతమూరు దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, సంథింగ్ ఏదో బైబిల్ కాలేజ్ ఏదో కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పేసి. ఆ పని మీద నాకు అక్కడ రాజమండ్రి లోకల్లో తిరిగే పని ఎక్కువ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి నేను బండేసుకెళ్తున్నా అని చెప్తే అక్కడ హైదరాబాద్ లో ఈయన మెకానిక్ చెప్పారంటండి, వద్దు మీరు దిదేసుకెళ్ళండి, ఏది ట్రైన్లో వేసుకోండి, ట్రైన్లో వేసుకుంటే మీకు సేఫ్, అంత దూరం బండి మీద ఇది అంటే రిస్క్ అంటే వీళ్ళు వినలేదు, వచ్చారని చెప్పేసి అని అన్నారు. తర్వాత 2వ పాయింట్,
హైదరాబాద్ నుంచే అసలు ప్రవీణ్ కాదు అని అంటే అప్పుడు కూటమి గవర్నమెంట్ ఇక్కడ ఏపీలో కూటమి గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయాల్సిన పనే ఉందండి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా చేయాల్సింది. సైమల్టేనియస్ గా హైదరాబాద్ లో 2 పాస్టర్లు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, కేవలం ప్రవీణ్ గారిని ఎందుకు అంటున్నారంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా అనాలి ఈ ప్రభుత్వం నుంచి కూడా. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా వీళ్ళు ఏమంటారంటే 2 గవర్నమెంట్లని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏపీ తెలంగాణ 2 గవర్నమెంట్లు కూడా వీళ్ళు కంట్రోల్లో తీసేసుకున్నారు. అంటే అది ఒక మానవాతీత శక్తి ఏదో వచ్చేసింది, ఒక సాధారణ మానవ సాధ్యం కాదు 2 గవర్నమెంట్లు కంట్రోల్లో తీసుకోవడం. అంటే దానివల్ల మాకు ఏం లాభం వచ్చింది సార్? ఎవరికి 2 గవర్నమెంట్లను ఎవరన్నారు చేసుకున్నారు అంటున్నారు కదా, దానివల్ల ఏం లాభం వచ్చింది మాకు? ఒక మనిషి చనిపోయాడనే బాధే కదా ఉంది. ఒక రైట్ ఆన్సర్ కావాలని ఎదురు చూస్తున్నాం కదా. ఏ విషయం మాకు కూడా క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయంటే రెండు అండి. ఆయన ఆల్రెడీ పోస్ట్ పెట్టారు, నాకు థ్రెట్ ఉందని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే 2 పాసెస్ చనిపోయారు, వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఈయన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళ గురించి మనకు తెలియదు. ఈయన పబ్లిక్ గా పోస్ట్ చేస్తారు, నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతా అంటున్నారు, నాలికి కోస్తాను, మూతి విరగొడతాను, సంథింగ్ ఏవో మాట్లాడని పెట్టారు పోస్ట్. దాని తర్వాత 1 month ఇలా జరగడం వల్ల నిజంగా ఇలా జరిగిందేమో, నిజంగా ఎవరిని చంపారేమో, ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఒకటి ముస్లిమ్స్ వాళ్ళు ఎవరో మాట్లాడారు, వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఇంకోటి కరుణాకర్ సుగుణ గారు ఏమంటారంటే ఒక్క క్రిస్టియన్ కూడా ఒక్క చర్చ్ కూడా ఉంటుందేమో నాకు భయము, ఒక జాంబియాన మిగిలిపోద్దేమో. అంటే ఇది భారతదేశంలో 3 రంగుల జెండా, 3 రంగుల వాళ్ళు ఉండాలి, 3 రకాల మనుషులు. అసలు ఇండియా ట్రెడిషనల్ కల్చరల్స్తో ట్రెడిషనల్స్తో ఉంది, అన్ని రకాల మనుషులు, అన్ని రకాల తెగలు అన్నీ ఉంటాయి. అసలు క్రైస్తవం ఉండిపోద్దేమో, ఒక చర్చ్ అయినా ఉండిపోద్దేమో అంటే అది ఎక్కడికి దారితీస్తుంది? భయానికే కదా. అంటే క్రిస్టియన్స్ ఉండకూడదు ఇక్కడ, క్రిస్టియన్స్ మాట్లాడకూడదా, క్రిస్టియన్స్ పని చేసుకోకూడదా, ఎక్కడైనా మిగిలిపోతారేమో అని భయం. అంటే ఎందుకు భయం? ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఆ మాటలు బట్టి ఎవరికైనా నన్ను అడిగింది సార్, చెప్పండి. ప్రతిసారి మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రియ గారు అడిగారు, నేను అన్న మాటల వల్ల వాళ్ళకి ఏదో భయం కలుగుతుంది అని అన్నారు. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తా ఉన్న పాస్టర్లు ఉన్నారు, వీడియోలు ఉన్నాయి. అప్పుడు మీరు మాట్లాడారా? ఇది ఒకప్పుడు ఈ దేశంలో అన్య మతస్థులు పెరిగిపోతే మాకు వేరే దేశం కావాలంటే ఒక దేశం వాళ్ళకి ఇచ్చేశారు, ఇది మిగిలింది హిందువులకి అని చెప్పి ఉంచారు. ఈ ఉన్న దేశాన్ని కూడా మీరు ఉంచకుండా మేము బైబిల్ దేశం మారుస్తాం. చాలామంది పాస్టర్లు నా ఎదురుగా కూర్చొని క్రైస్తవ రాజ్యం తేవడం మా జీవితాశయం. ఇప్పుడు మీ జీవితాశయం ఏంటమ్మా? మీ ఉద్దేశం ఏంటి? మీరు మత మార్పిడి చేయడం కాదు, హిందువుల్ని మతం మార్చడం కాదా మీరు చేసే పని? మనసు మార్పిడి ఏదో లింగ మార్పిడి అనుకోండి, ఏదో ఒక మార్పిడి చేస్తారు. మీరు కుదురుగా ఉండట్లేదు కదమ్మా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లేదండి, ఇప్పుడు ఆవిడ రేజ్ చేశారు, ఒక నిమిషం చెప్పనండి. ఇప్పుడు వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఎవరు మార్చలేరు ఏంటి? 18 ఏళ్ళు దాటిన వారిని ఎవరు మార్చలేరు. వస్తున్నా బోడా గారు, వస్తున్నా ఒక నిమిషం ఆగండి. లేదు, అండర్ ఏజ్ కే డిఫరెంట్ రూల్స్, అబోవ్ 18 డిఫరెంట్ రూల్స్. అంటే మ్యానిపులేట్ చేయాలి, లేదంటే మంత్రశక్తులు యూస్ చేయాలి, వివరణ ఇచ్చేయండి. కానీ ఈ డిబేట్ ని ఆ క్వశ్చన్ దగ్గర కట్ చేస్తాం, ఆ ఆన్సర్ దగ్గర కట్ చేయాలి. ఎందుకంటే ఒక్క నిమిషం నేను ఒక వివరణ ఇస్తాను. ఇది మత మార్పిడికి సంబంధించిన డిబేట్లోకి తీసుకువెళ్ళద్దు. కేవలం ప్రవీణ్ మరణానికి సంబంధించిన అనుమానాలు చుట్టూ తిరుగుదాం. ఆ కారణాలు, ఆ అనుమానాలు రావడానికి ఏంటి అనేది ఒకరోజు కరుణాకర్ సుగుణ, మీరు అండ్ ముస్లిం కమ్యూనిటీ నుంచి 3 నుంచి కూడా తీసుకొచ్చి ఎందుకు పరమత అసహనం కలుగుతుంది, ఎందుకు ఈ భయాలు కలుగుతున్నాయి అనే దానిపైన ఒక కంప్లీట్ డిబేట్ నేను తీసుకుంటాను. కరుణాకర్ సుగుణ కూడా తీసుకుంటాను. ఇప్పుడు మీరన్న దాని గురించి ఒక ఆన్సర్ ఇచ్చి, ఇప్పుడు ఆవిడ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓన్లీ ప్రవీణ్ గారి ఇష్యూకి సంబంధించిన టాపిక్స్ మాత్రం మాట్లాడతాం అంటే ఆవిడ రైజ్ చేసినప్పుడు కట్ చేయండి. ఆవిడ రైజ్ చేసి ఆయన మాట్లాడించారు కాబట్టి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను, భారతదేశంలో హిందువులుగా ఉంచకుండా, భారతదేశాన్ని భారతదేశంగా ఉంచకుండా క్రైస్తవ రాజ్యం చేస్తాం, బైబిల్ దేశం చేస్తాం అనేటటువంటి పాస్టర్లు ఎవరు ఉండకూడదు. దాదాపుగా అందరూ పాస్టర్లు అదే ఉద్దేశంతో అదే ఎజెండాతో పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి పాస్టర్లు మత మార్పిడి వ్యవస్థ ఉండకూడదు, పరిపూర్ణంగా హిందూ దేశంగా ఉండాలనేదే నా ఎజెండా, నా విజన్. దానికోసం ఉండకూడదు అంటే ఏ రకంగా ఉండకూడదు అంటే ఇప్పుడు